గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ చూడమ్మా, ప్రొపనాయిక్ యాసిడ్ నుంచి ఇథనాయిక్ యాసిడ్ ఎలా ఫామ్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందామా. సో ప్రొపనాయిక్ యాసిడ్ అంటే ఏంటమ్మా, CH3 CH2 COOH, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్, COOH ఉంది కాబట్టి ఆయిక్ యాసిడ్. సో మొత్తానికి కలిపి మనం దీన్ని ఏమంటాం, ప్రొపనాయిక్ యాసిడ్ అంటాం. సో ప్రొపనాయిక్ యాసిడ్ నుంచి ఎసిడిక్ యాసిడ్ లేదా ఇథనాయిక్ యాసిడ్ ని ప్రిపేర్ చేయాలమ్మా. సో ప్రొపియోనిక్ యాసిడ్, దీని యొక్క కామన్ నేమ్ ప్రొపియోనిక్ యాసిడ్, దీని యొక్క కామన్ నేమ్ ఎసిడిక్ యాసిడ్, దీని యొక్క ఐయుపాక్ నేమ్ ప్రొపనాయిక్ యాసిడ్, దీని యొక్క ఐయుపాక్ నేమ్ ఇథనాయిక్ యాసిడ్. సో ఇది చూడండి ఒకసారి, CH3 CH2 COOH ఉంది కదా, మీరు దేంతో ట్రీట్ చేస్తారంటే NaOH తో ట్రీట్ చేయండి. దేంతో ట్రీట్ చేస్తారమ్మా, NaOH తో ట్రీట్ చేయండి. మళ్ళీ చూడండి, ఇక్కడ H తీసేయండి, ఇక్కడ OH తీసేయండి. ఏం తీసేశారు, మొత్తాన్ని మీరు H2O తీసేశారు. మిగిలిపోయిన దాన్ని చూడండి, CH3 CH2 COONA. ఓకేనమ్మా, ఇంతేగా మీకు ఫామ్ అయింది సోడియం ప్రొపియోనేట్ అనొచ్చు దీన్ని. సోడియం ఉంది కదా, సో ప్రొపియోనేట్. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ చార్జ్, సోడియం తీసేస్తే ఎన్ని కార్బన్స్, 3 కార్బన్స్. సో 3 కార్బన్స్ అంటే ప్రోపేన్, నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి సోడియం ప్రొపియోనేట్ అనొచ్చు మీరు. సో సోడియం ప్రొపియోనేట్ అంటారు. దీన్ని మీరు దేనితో ట్రీట్ చేస్తారంటే సోడా లైమ్. మా సోడా లైమ్ అంటే మీకు ఆల్రెడీ NaOH అంటే CaO ని కలిపి మీరు సోడా లైమ్ అంటారు అనమాట. సో NaOH ని CaO ని కలిపి సోడా లైమ్ అంటాం కదా. సో ఇదిగోండి, ఎలా సార్ అంటే NaOH ని కాస్టిక్ సోడా అంటారు. NaOH ని ఏమంటారమ్మా, కాస్టిక్ సోడా అంటారు. CaO అని మీరు కిక్ లైమ్ అంటారు. కాస్టిక్ కిక్ తీసేయండి, మిగిలిపోయింది ఏంటమ్మా, సోడా లైమేగా. ఇదిగోండి సోడా లైమ్. ఇక్కడ చూడండి, Na ఉందా, Na2. ఇక్కడ CO2 ఉంది, ఇక్కడ O ఉంది. ఏం తీసేస్తారు ఇక్కడ మొత్తానికి, ఇదిగోండి ఇక్కడ CO2. ఓకేనమ్మా, ఇక్కడ O మొత్తం తీసేసింది ఏంటి, Na2 CO3. ఇక్కడ చూడండి CH3 CH2, ఇక్కడ H మిగిలిపోయిందిగా. అప్పుడు మొత్తం కలిపి మీరు ఏం రాసుకోవచ్చు, CH3, ఇక్కడ CH2, ఇక్కడ CH3. సో అంటే మీకు CH3 ఎప్పుడు ఫామ్ అయిందో దీన్ని మీరు క్లోరిన్ తో ట్రీట్ చేయండి అమ్మా, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్. ఎప్పుడైతే క్లోరిన్ ని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ తో ట్రీట్ చేశారో, లైట్ సమక్షంలో ట్రీట్ చేశారో, నేనేం చేస్తానంటే ఇక్కడ హైడ్రోజన్ ఒక క్లోరిన్ తీసేయండి. అంటే ఏం తీసేశారు ఇక్కడ మీరు, HCl తీసేశారు. ఇంకా మిగిలిపోయింది ఏంటి అక్కడ, CH3 CH2 Cl మిగిలిపోయింది, అవునా కదా. సో CH3 CH2 Cl మిగిలిపోయింది. దీన్ని మీరు దేంతో ట్రీట్ చేస్తారంటే AgOH అంటే సిల్వర్ హైడ్రాక్సైడ్ తో ట్రీట్ చేయండి. అప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ Ag, ఇక్కడ Cl, ఏం తీసేస్తారు, AgCl తీసేయండి. ఇంకా మిగిలిపోయింది చూడండి, ఇక్కడ రాసేయండి CH3 CH2, ఇక్కడ ఏం మిగిలిపోయింది, OH, అవునా కదా. CH3 CH2 OH మిగిలిపోయింది. ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో దీన్ని మళ్ళీ ఆక్సిడేషన్ చేయండి. ఏం ఫామ్ అవుతుంది, అంతే కదా, CH3 CH2 OH. ఆక్సిడేషన్ చేయగానే ఏమవుతుంది, CH3, ఇదిగోండి హైడ్రోజన్ తీసేయండి. ఆక్సిడేషన్ అంటే హైడ్రోజన్ తీసేయచ్చు. అప్పుడు మిగిలిపోయింది చూడండి CH3 CHO. ఓకేనమ్మా, ఈ CH3 COHOకి మళ్ళీ ఆక్సిడేషన్ చేయండి. మీకేం ఫామ్ అవుతుంది, CH3 COOH ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందమ్మా, CH3 COH. మీరు తీసుకున్న కాంపౌండ్ పేరేంటి, ప్రొపనాయిక్ యాసిడ్. మీకు ఫామ్ అయిన కాంపౌండ్ ఏంటి ఇక్కడ, ఇథనాయిక్ యాసిడ్. ఓకేనమ్మా.